సిస్టర్ కృప గారు చేస్తున్న ప్రసంగాలు ముందుగా మీకు నోటిఫికేషన్ రావాలంటే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ప్రెస్ చేయండి. యేసయ్యా నీకు స్తోత్రం ప్రభువా, మహాగణుడా మహోన్నతుడా నీకు స్తోత్రాలు తండ్రి. సమీపింపరాని తేజస్సులో ఉన్న దైవం మీకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో మీరు మాతో మాట్లాడండి. నీతి గల మీ మాట తేటగా వినిపించు పూర్వలే మాట్లాడుచుండగా ఆత్మ చెప్పు మాట చెవిగలవాడు వినునట్టుగా ప్రతి హృదయమును మీరు సంధించండి. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి ఆధ్యాత్మికంగా బలపరచబడి దైవికమైన కృప కొరకు ఎదురు చూసే భాగ్యాన్ని ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా. ప్రతి బిడ్డ ప్రభువా నిశ్చయమైన నీ కృప చేత నడిపించబడి ప్రభువా ప్రతి వాటి నుంచి విడిపించబడి జయమును అనుగ్రహించి పొందుకునేలాగా ప్రభువా నీ బిడ్డల పక్షమున మీరు ఉండమని ప్రార్థన చేస్తున్నా. ఈ సమయంలో నడిపించండి. ఈ సమయంలో కృపతో అయా సమస్తమును మీరు జరిగించమని రాత్రికాల సమయంలో మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనలందరినీ ప్రభువు నడిపించును గాక. కొన్ని కారణాల చేత అలా మరి లైవ్ ఆరాధన సమయం చాలా గతించిపోయింది కనుక సమయాన్ని దృష్టిలో పెట్టుకుని మరి చక్కగా వర్తమానానికి మనం సిద్ధపడదాం. కనుక ఈ సమయంలో ప్రభు మనకు అందించినటువంటి, ప్రభు మనకు చూపించినటువంటి లేఖన భాగాల్లో ఉన్నటువంటి మాటలు విని మనం గ్రహించుకుంటూ ఆ విధంగా ముందుకు కొనసాగించబడుతూ దైవికమైన కృపకు మనందరం కూడా అర్హులమవులాగున సాధనలోనికి మనం నడిపించబడదాం. దేవుడు మనకి తోడైన నడిపించునుగాక. హల్లెలూయా. మనమందరం కూడా ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మనం గమనిస్తూ ఉన్నాం. పరిస్థితులన్నీ కూడా అంచనాకి ఒక్కొక్కరికి కూడా మనం చూస్తూ ఉంటే ఈ ఫోన్స్ ద్వారా కావచ్చు, లేకపోతే రకరకాల మరి ఛానల్స్ ద్వారా మరి మనం అనేక విషయాన్ని సేకరించి పెడుతున్నటువంటి సమాచారాలు మనం వింటూ ఉన్నాం. ప్రస్తుత ఈ కరోనా పరిస్థితి కావచ్చు, మనం భయంకరంగా మరి అది ఏలుబడి చేస్తున్న పరిస్థితులు మనం దృష్టిలో ఉంచుకుని ఉన్నాం. కాబట్టి మనము కొన్ని విషయాలు దైవికంగా మనం ఆలోచన చేద్దాం. ఈ విధంగా కొన్ని దినాలు నడిపించబడాలని, కొన్ని దినాలు ఆధ్యాత్మికంగా ఈ భౌతికంలో జరిగేవంటి పరిస్థితులను మనం ఎదుర్కోవడానికి ప్రతి దినము దేవుడిస్తున్న వర్తమానానికి లోబడుతూ పరిస్థితులను మనము ఎలాగ ఎదురీదుతూ మనం నడుచుకోవాలో వాక్యము ద్వారా ఆయా ఉపదేశాల్లో మనం విందాము. అంటే మనం దేవుని యొక్క ఆలోచన క్రమము సిద్ధపాటు కోసం ఖచ్చితంగా మనము ఒక లెసన్ అనేది మనం నేర్చుకోవాలి. తర్వాత మనం ఆపేసింది ఏంటంటే చాలా ఉన్నాయి. తర్వాత భూమి మీద అంటే మృతుల లోకము, తర్వాత పరదేశి, ఎన్ని ఆకాశాలు, వీటి కోసం అనే విశ్లేషణ కూడా మనము సీరియస్గా తెలుసుకోవాలి. అది కూడా కొంచెం ఆపడం జరిగింది. ప్రాథమికంగా మరి అనేకమైన మనం తెలుసుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. అయినప్పటికీ కూడా ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టి ప్రార్థన చేయగా మరి దేవుడు అందించినటువంటి మాటలను మీ యొక్క వినికిడిలో, మీ యొక్క హృదయంలో పెట్టడానికి పరిశుద్ధాత్మ దేవుడి సమయాన్ని మనకు అనుగ్రహించారు కనుక మరి వీటి కొరకు ప్రార్థన చేస్తూ అలాగా ప్రభుని ధ్యానం చేస్తూ ఉండగా ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ ఆ సందర్భంలో ఉన్న భాగాలని ఆయన ప్రస్తుత పరిస్థితుల్లో మాట్లాడుతూ ఆయన ఏ విధంగా మాట్లాడి ఉన్నారో దాన్ని మరొకసారి ఆయన మనకి మాట్లాడుతుండగా
దయచేసి చక్కగా విని దాని ప్రకారంగా మనం నడుచుకుందాం. మొట్టమొదటిగా మన అందరికీ తెలిసినటువంటి వాక్య భాగాన్ని ఒకటి చదువుకుందాం. ఎందుకంటే మనం అందరూ గ్రహించవలసింది ఏంటంటే, మనము భౌతికంగా జీవిస్తున్నాం, కానీ అభౌతికమైన దేవుని యొక్క కృప కొరకు, ఆయన ప్రణాళిక కొరకు ఎదురు చూస్తూ సంపూర్ణమైనటువంటి నిరీక్షణ గల వారమై భూమి మీద జీవిస్తున్నాం. ఆమేన్. నాకు వినిపించలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఆమెను అనగానే ఏం జరుగుతుందంటే, మన జీవితంలో వాటిని మనము జరుగునుగా కానీ పలుకుతున్నాం. నిజంగా చెప్పాలంటే ఎవరికి సంపూర్ణమైన నిరీక్షణ లోపించింది, కానీ నిరీక్షణ కలుగునుగాక అనగానే కాస్త ఆ విధమైన అనుకూలత మనకి జరగడానికి మనము ఆమోదిస్తే కనుక ఖచ్చితంగా మన జీవితంలో జరుగుతుంది. హల్లెలూయా. ప్రియులారా, మనందరికీ కూడా దేవుని ఒక వాక్య భాగంలో కొన్ని విషయాలు మనం గమనిస్తూ ఉన్నాం. దేవుని కోపము ప్రజల మీద రెగలగా, ప్రజల్ని ఒక కోపంతో చూస్తున్నప్పుడు మోషే అడ్డుపడి, వద్దు ప్రభువా, వద్దు నాయనా, నువ్వెంతో జాలిపడి ఎన్నో పరిస్థితుల నుంచి గొట్టెక్కించావు, ఈ కాస్త కూడా నువ్వు ఓపిక తెచ్చుకొని యాజకుడైనా నిర్మించబడిన వంటి దేవుని యొక్క కృప చేత నడిపించబడుతున్న వంటి మోషే దేవునికి అడ్డుపడి ప్రజల మీదకి వస్తున్న ఒక ఏదైతే ఉగ్రత ఉందో, ఏదైతే ఉపద్రవం ఉందో, దాన్ని అడ్డుకోవడానికి మోషే అడ్డుపడి దేవుణ్ణి శాంతిపరిచినట్టుగా, దేవుని సమాధానపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు బాధ్యత కలిగి ప్రతి ఒక్క బిడ్డ కూడా కొన్ని విషయాలలో దేవుని యొక్క దృష్టిలో మనము శాంతికరంగా, సమాధానకరంగా నడవలసినటువంటి రోజులు వచ్చినాయని మనం గుర్తు తెచ్చుకోవాలి. ఎందుకంటే దినమెల్లా ప్రభుని దుఃఖపరిచేటువంటి పరిస్థితి నేటి కుటుంబాలలో, నేటి క్రైస్తవ్యంలో చోటు చేసుకుంటూ ఉంది. కానీ మన ప్రభు అయిన యేసు మన ఎలా ఆశించేది ఏంటంటే, మన జీవితంలో ప్రయాణిస్తున్న ఈ ప్రయాణంలో మనం ఏమై ఉన్నాము అనేది స్పష్టంగా మనతో మాట్లాడాడు. ప్రస్తుత పరిస్థితిని మనం చూస్తే గనక ప్రస్తుత పరిస్థితి ఎంత భయానకరంగా మారిపోవడానికి గల కారణాలు కూడా మన అందరికి కూడా మన ఛానల్స్ లో కావచ్చు, రకరకాల యూట్యూబ్స్ లో రకరకాలుగా పెట్టినటువంటివన్నీ కూడా వింటూ ఉన్నారు. ఎక్కడో ఒక దగ్గరది పుట్టింపబడి నిజంగా మనం గమనిస్తే గనక ప్రియులారా, ఒక వ్యక్తికి ఒక దుర్భోగ్యమైన ఆలోచన ఈరోజు యావత్తు ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తూ ఉంది. మనశ్శాంతి లేకుండా ఎన్నో కుటుంబాలు వాళ్ళ కుటుంబాల్లో ప్రాముఖ్యమైనటువంటి వారిని కోల్పోయారు. బిడ్డలను కోల్పోయారు, భర్తలను కోల్పోయారు, భార్యలను కోల్పోయారు, తల్లిదండ్రులు కోల్పోయారు. ఎన్నో విధాలమైన విచార సంబంధమైన పరిస్థితులు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా అంబులెన్స్ సౌండ్స్ మనం వింటా ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా భయముతో కూడినటువంటి జీవితం ఈరోజు అనుభవిస్తున్నప్పటికీ కూడా మానవుడికి ఏమాత్రం కూడా దైవికమైన భయం అనేది కలగట్లేదండి. దైవికమైన భయం లోపిస్తుంది. ఈరోజు మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. భయం లేని ప్రజలు ఏమైపోతారండి? చెడిపోతారు. ఈ చెడిపోయిన ప్రజలను మార్చాలంటే ఖచ్చితంగా శిక్ష అనేది కావాలి. అయితే ఎలా వచ్చింది ఏంటి అనేది కాదు, కానీ ప్రస్తుత పరిస్థితి మనం దీని నుంచి విడిపించబడాలి. ఇది మనం విడిపించబడడం అనేది కాదు, కానీ యావత్ ప్రపంచ దేశాలన్నీ కూడా విడిపించబడాలి. ప్రతి వ్యక్తి సురక్షితమైన జీవితాన్ని జీవించాలి. అది క్రైస్తవులంగా మనం చేయగలమనేది ఒకటి ఏంటంటే, దేవునికి ఏ విధంగా నడవాలి అనేది, ఇది ఎలా చేయగలము అనేది ఈ ఉపదేశాల యొక్క పాఠాన్ని మనం నేర్చుకుంటూ ఒక్కొక్క దినము ఖచ్చితంగా మనం ప్రయాణం చేస్తూ ముందుకు వెళ్ళడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఈరోజు
మన ముందు ప్రదర్శిస్తున్నటువంటి ఒక భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ విధానం ద్వారా జరిగినటువంటి సంఘటన ద్వారా మనం ఏం నేర్చుకోవాలో కూడా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. 1 దినవృత్తాంతాల గ్రంథము 21వ అధ్యాయము మనము 1వ వచనాన్ని మనం చదువుగా విందాం. 21:1. 1 దినవృత్తాంతాల గ్రంథము 21వ అధ్యాయం 1వ వచనం. తరువాత సాతాను ఇశ్రాయేలులకు విరోధముగా లేచి లెక్కించుటకు దావీదును ప్రేరేపింపకాపుదామండి. చాలు ప్రియులారా, ఇప్పుడు యావత్తు ప్రపంచాన్ని నాశనం చేయడానికి వాడు అనుకున్నటువంటి ఉద్దేశం ప్రతి ప్రాంతాన్ని, ప్రతి దేశాన్ని బలహీనపరిచి తనకు అనుకూలమైన ఒక రాజ్యాన్ని స్థాపించుదామని సాతాను ఒకరిని ప్రేరేపించింది. అందరూ గ్రహిస్తున్నారు కదా. సాతాను ఒకరిని ప్రేరేపించి ఒకరిని పనిని పూనుకుంది. అదే ఈ భయంకరమైనటువంటి వైరస్. అలాంటి దేశాలు యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఎన్నో రకాల భయంకరమైనటువంటి యుద్ధాలు జరిగినవి. కరువుల ద్వారా, యుద్ధాల ద్వారా ఎంతో మంది మరణించారు. అలాగ ఎన్నో సార్లు యుద్ధాలనేవి ప్రకటించడం జరిగింది. ఆ విధముగా దేశాలను బలహీనపరచడం మనం చూస్తా ఉన్నాం. అలాగే మనం అనేక విషయాలను మనం గ్రహిస్తూ ఉన్నాం. ఇదంతటికి కారణం ఏంటంటే సాతాను సర్వలోకములను మోసపరుచు సాతాను ఏం చేస్తుందంటే, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులు తారుమారైపోతాయి అనుకోలేదు, కానీ నేను తప్ప ప్రతిదీ నాశనం అయిపోతా అనుకున్నాడు పుట్టించిన వాడు. ఒక మానవుడి యొక్క జ్ఞానం ఎంతవరకు వెళుతుందంటే, తన పరిమితిని దాటి ఆలోచించగలడు, కానీ తనకు జరగబోయేది మాత్రం ఆలోచించలేడు. కానీ ఈరోజు ప్రతిదీ కూడా ఏం చేయబడిందంటే భయంకరమైన తీవ్రమైన స్థితికి, భయంకరమైన బలహీన సంబంధమైన స్థితికి ఈరోజు దిగజారిపోయింది. మనం గమనిద్దాం. మనం భౌతిక చర్యలో కాకుండా ఆధ్యాత్మికంగా జ్ఞాన సంబంధంగా ఆలోచన చేయగలిగితే గనక పిల్లరా, ఒక మానవుడు ఆలోచన తీవ్రత దేవుని దృష్టికి చాలా బాధాకరమైనటువంటి విషయం. సాతాను ప్రేరేపణ ద్వారా ప్రజల్లో ఏం జరిగిందంటే ఒక భయంకరమైన పరిస్థితి. ఈ సంఘటనలో మనం చూస్తూ ఉన్నాం. సర్వలోకమును మోసపరుచు అపవాది దావీదును కూడా మోసపరుస్తుంది. దావీదుని ఎలా ప్రేరేపిస్తుంది అంటే, నా దేశంలో బలవంతులు ఎంతమంది ఉన్నారు, జ్ఞానులు ఎంతమంది ఉన్నారు, ప్రజలు ఎంతమంది ఉన్నారు, వీళ్ళని మించిన వంటి ప్రజలు ఎక్కడైనా ఉన్నారా అనేవంటి ఒక భయంకరమైనటువంటి ఆలోచన దావీదు యొక్క హృదయములో అపవాది ఏం చేసింది, క్రియేట్ చేసింది. ఈరోజు యావత్ ప్రపంచంలో జరుగుతున్న ప్రతికూలకు కారణం ఏంటంటే సాతాను జరిగించినటువంటి ఒక భయంకరమైనటువంటి ఒక దుర్భాగ్యం. ఆ రోజు మనం చూస్తూ ఉన్నాం ఎక్కడి నుంచి వ్యాపించబడిందో, వారి మనస్తత్వాలు అటువంటియో, వారి యొక్క మనస్తత్వాలను బట్టి ఏ విధమైనటువంటి జరిగినవో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, సాతాను ప్రేరేపించి ఒక వ్యక్తి ద్వారా ఏమైనా చేయగలరు. దానిని జయింప చేయగలడు మన ప్రభు అయిన యేసు. సాతాను ఏమైనా చేస్తుంది. ఏదైనా జరిగించిన సాతాను యొక్క తంత్రములను లయపరచగలవారు మన ప్రభు అయిన యేసు. సాధ్యమే, అన్ని సాధ్యమే, నీ వలన అన్ని సాధ్యం, అసాధ్యము లేనే లేదు, అసాధ్యము లేనే లేదు. సాధ్యమే, అన్ని సాధ్యమే, నీ వలన అన్ని సాధ్యం, అసాధ్యము లేనే లేదు,
అసాధ్యము లేనే లేదు. ప్రభు ద్వారా సమస్తము సాధ్యమే. ఒక మానవుడు ఎంతటి పనిని పూనుకున్నప్పటికీ, ఆయన మానవుడు ఒక వ్యక్తి ఎంత పని చేసినప్పటికీ ఈ మానవుడు చేస్తున్న దానిని చూస్తూ, సరే ఒక మానవుడిగా నీవెంతో నువ్వు నిరూపించుకోగలిగితే ఒక దేవుడిగా నేనేంటో నేను చూపించుకోలేనా? ఒక మానవుడిగా తన జ్ఞానాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఒక మానవుడిగా సాతాను తనేంటో, తన భయం ఏంటో ప్రజలకు చూపిస్తా ఉంది. కానీ దేవుడు అంటున్నాడు, నా ధైర్యం ఏంటో నీకు చూపిస్తాను. ఈరోజు ఎవరైనా సరే ఎలాంటి పరిస్థితుల్లో బలహీనపడుతున్నప్పటికీ దేవుడు అంటున్నాడు, నా ధైర్యం ఏంటో నేను చూపిస్తాను. నా ఎడల విశ్వసించిన ఎడల ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అన్నాడు వాక్యంలో. ఇశ్రాయేలుకు విరోధంగా, ప్రజలకు విరోధముగా, ఈరోజు ప్రజలకు విరోధంగా ఒక భయంకరమైనటువంటి ఈ యొక్క ప్రయాణం జరుగుతూ ఉంది. వ్యాధి ప్రయాణిస్తూ ఉంది. అందుకే చాలా సార్లు అన్నాడు, నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధల్లదు అన్నాడు వాక్యంలో. నిజంగా. కానీ ఎంతవరకు మనం దాన్ని స్వాధీనపరచుకోగలం, ఎంతవరకు దానికి అనుకూలంగా మనం నడుచుకోగలం, దాన్ని మనం స్వాధీనపరచుకోగలం అనేటువంటి విషయాలను కూడా మనం గ్రహించుకుంటూ ఉండాలి. ఇక్కడ మనం చూస్తే కనుక ఒక భయంకరమైనటువంటి విషయం ఏంటంటే, దావీదును ప్రేరేపించినటువంటి ఆత్మ బలాఢ్యులు ఎంతమంది, అధిపతులు ఎంతమంది, అసలు జనాభా ఎంతమంది, పరిస్థితులు ఎలా జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా నేను ఎంతమందిని పాలిస్తున్నాను, నా పరిపాలనలో ఎలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి అని తన బలము మీద ఆధారపడాలనుకున్నాడు. తన బలము మీద ఆధారపడాలనుకున్నాడు. తన జ్ఞానం మీద ఆధారపడాలనుకున్నాడు. ప్రియులారా, ఈరోజు చైనా కావచ్చు, ఇటలీ కావచ్చు, ఎక్కడైనా ఏ ప్రాంతమైనా, ఏ దేశమైనా, ఈరోజు చైనా అవ్వచ్చు, ఇటలీ కావచ్చు, రేపు ఇంకో దేశం కావచ్చు, ఇంకో దేశం కావచ్చు, ఎన్ని పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా మానవుడి జ్ఞానం దేవుని ముందు ఎందుకు పనికిరాదని మనం విశ్వసించాలి. ఒక మానవుడికి సాతాను ఒక తుచ్చమైన ఆలోచన పెట్టొచ్చేమో, కానీ అది దేవుని ముందు ఎందుకు కూడా నిలబడదు. మనం చూస్తే కనుక దావీదుకు పెట్టినటువంటి ఒక ఆలోచన, ఒక మానవుడికి కలిగిన ఆలోచన, యావత్ ప్రపంచ దేశాలందరినీ ఇలా బలహీనపరిచి నా ఆధీనంలో, నా హక్కులోనికి, నా పాలనలోనికి, నా విధానంలోనికి నడిపించబడాలి, నేనే ఒక ఆధిపత్యాన్ని సంపాదించుకోవాలనుకున్నాడు మానవుడి యొక్క ఆలోచన. కానీ దేవుని ఆలోచన ముందు మానవుడు ఆలోచన ఎందుకు పనికిరాదని గ్రహించాను. అంచనాలకు వస్తూ ఉంటారు, ఈ దేశంలో, ఆ దేశంలో, ఆ దేశంలో, ఈ దేశం. ఎవరి మానవుడి అంచనాలు ఎందుకు కూడా పనికిరావు. దేవుని మహిమ ఊరికని ఎవరికి కూడా చెందేలాగైనా చేయుడు. ఆయనకి ఒక దైవికమైన క్రమం ఒకటి ఉంది, దాని మూలముగానే ఆయన నడిపించగలడు. ఆ విధంగానే నడవగలమని చూడండి. ఇక్కడ ఏంటి అనేది మనం చూస్తే కనుక ఈరోజు ఒక వ్యక్తికి జరిగినటువంటి పరిస్థితి, ఈరోజు కూడా మన భౌతికంగా జీవిస్తూ ఉన్నాం, పరిస్థితులన్నీ కూడా ఎరుగుతూ మనం నడుస్తూ ఉన్నాం. మన జీవితంలో తెలుసుకోవలసింది ఏంటంటే, మన జీవితంలో ప్రయాణిస్తున్న ప్రయాణంలో గ్రహించవలసింది ఏంటంటే, నాకెంత బలం ఉంది అని బలం మీద ఆధారపడితే పనికిరాదు. నాకెంత డబ్బు ఉంది అని డబ్బు మీద ఆధారపడితే, డబ్బుని ఎస్టిమేషన్ వేసుకుంటే కుదరదు. ఒకవేళ కరోనా వైరస్ వస్తే ₹1 ఉన్న ట్రీట్మెంట్ చేసుకోవడానికి లేదు, దాని మీద కూడా ఆధారపడడానికి లేదు. నాకు ఇమ్యూనిటీ చాలా ఉంది, ఒకవేళ ఈ విధంగా నేను నడిస్తే, నాకు బంధు బలం చాలా ఉంది, ఒకవేళ నేను పోతే నా కుటుంబాన్ని చూసుకోవడానికి లేదు, దేని మీద ఎస్టిమేషన్ వేసుకోవడానికి లేదు. ఎందుకంటే ఓ మానవుడా, సాతాను నిన్ను ఎలా బలహీనపరుస్తుంది? ఈరోజు సూటిగా ప్రభు అడుగుతున్నాడు. ఆ రోజు దావీదుని సాతాను ప్రేరేపించి, ఒక ఇటలీలో ఈ యొక్క వైరస్ సృష్టించిన వ్యక్తిని ఎలా ప్రేరేపించిందో సాతాను. కానీ అవన్నీ జరిగినాయి. కానీ ఈ రోజు సాతాను నిన్ను ఎలా ప్రేరేపిస్తుంది? మనం ఎలా నడిపించబడుతున్నాం? మన సంఘం ఎలా నడిపించబడుతుంది? ప్రస్తుత పరిస్థితులను గుర్తించి ఎలా నడిపించబడుతూ ఉన్నాం? మన సొంత జ్ఞానం, సొంత ఆలోచన, నాకు చాలా దైవికంగా తెలుసండి అంటే కుదరదు. మనం తెలుసుకోవలసినవి, ప్రయాణించవలసినవి
మనం ప్రయాణిస్తూ అన్వేషిస్తూ అనేకమైనటువంటి విషయాల్ని మనం జయించవలసినటువంటి భాగం చాలా ఉందని మనం గమనించాలి. చదువుదామండి ఇంకా కిందకి చదువు. మీరు వెళ్ళి వారి సంఖ్య నాకు తెలియటకై నా యొద్దకు దాన్ని తీసుకుని రండని ఆజ్ఞ ఇచ్చాను. చూడండి, మనం గమనిస్తే గనక సాతాను ఎంతవరకు ప్రేరేపించిందంటే ఆలోచింపు చేయట్లేదు. అక్కడ ప్రేరేపించింది, వెంటనే దాన్ని అమలు పరిచేలా చేసింది. ఈరోజు మన జీవితంలో కూడా ప్రస్తుత పరిస్థితుల్లో ప్రయాణిస్తున్నప్పుడు నిన్ను ఆలోచింపనివ్వకుండా నీ జ్ఞానం మీదో, నీకున్న డబ్బు మీదో, నీకున్నటువంటి బలగం మీదో, దాని మీద చూద్దాం లేదు, నా కోరికలు, నా ఇష్టాలు విడిచిపెట్టుకోవాలా, దానికన్నా చనిపోతే నయ్యి. నిజంగా ఈరోజు ఒక తాగుడు కావచ్చు, ఒక వ్యభిచారం కావచ్చు, ఒక మోహం కావచ్చు, ఒక మత్సరము కావచ్చు, శరీర కార్యాలు ఎన్నో ఉన్నాయి. చాలా మంది ఆ పరిస్థితుల్లో మనం పరిశుద్ధంగా జీవించాలి. పరిశుద్ధంగా జీవిస్తేనే కదా దేవుడు చిత్తంలో మనం ఉన్నట్టు. అప్పుడు మనం ఆయన సన్నిధిలో నిలవబడడానికి అర్హత సంపాదించుకున్నాం. పాత నిబంధన నుంచి కొత్త నిబంధన వరకు దేవుడికి ఇష్టమైంది పరిశుద్ధతే కదా. ఆ రోజు ప్రభు ప్రజలను కలుసుకోవడానికి వచ్చినప్పుడు దావీదు మోషేతో కూడా ఇదే చెప్పాడు, నేను ప్రజలను కలుసుకోవాలనుకుంటున్నాను, వారిని తమను శుద్ధీకరించుకునేలా ఒక కార్యక్రమం పెట్టండి, వారికి చెప్పండి, వారు తమను శుద్ధీకరించుకున్న తర్వాత వారి మధ్యకు నేను వస్తాను. ఈరోజు ప్రభు మనల్ని కనికరించి ఒక ఆరోగ్యం ఇవ్వాలన్నా, ఒక కృప ఇవ్వాలన్నా, ఒక విడుదలనివ్వాలన్నా, అయ్యో ఇలా జీవించాలే అనే ఆలోచన కూడా లేకుండా, కనీసం ఒక గ్రహింపు కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు తిరిగేస్తూ ఈరోజు మినిమం అంటే కనీస జ్ఞానం లేకుండా కూడా జ్ఞానంలో బ్రతుకుతున్న పరిస్థితులు ఈరోజు మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ప్రియులారా, మన పరిస్థితిని గమనించుకుందాం. ఎంత భయంకరంగా ఉందండి. నిజంగా ఈ వార్తలు చూస్తూ ఉంటే చాలా భయంకరంగా. ఎంతో మందిని కరోనా ముందు సంవత్సరంలో ఎంతో మందిని కోల్పోయాం. ఇంకా ఈ సంవత్సరంలో అధికముగా ఎంతో మందిని మనం చూస్తా ఉన్నాం. ఏ చోటుకి వెళ్ళినా సరే రోడ్ల మీద తెలిసిన వాళ్ళు కనీసం 2, 3, 4 ఫ్లెక్స్లు ప్రభు పిలుపని పెట్టి ఆదరణ కూడుకని ఎన్నో ఫ్లెక్స్లు మనం చూస్తా ఉన్నాం. పరిస్థితులు ఎంత దారుణంగా బలహీనపరుస్తూ నిజంగా చాలా వేదనకు గురి చేస్తా ఉన్నాయి. కానీ మానవుల్లో మార్పు అనేది కనిపించట్లేదు. ఇది ఏం చేస్తుందంటే ప్రాథమికంగా మోసం చేస్తా ఉంది. దావీదును మోసం చేసింది. ఆలోచించుకునేలా చేయలేదు. తను ఎన్నో సంవత్సరాల భక్తి జీవితం నడిపింపును ఒక్క నిమిషం పక్కన పెట్టేలా చేసింది. మీరు ఆలోచించారా? చాలా మంది నేను ప్రార్థన పరుకున్నాండి, నేను ఆరాధన చేస్తానండి, భాషలతో మాట్లాడతానండి, నేను ప్రసంగికుండండి, నేను ఇంటర్నేషనల్ ప్రసంగి. ఎవ్వరు ఎందుకు పనికిరారా? ముందు మన పరిశుద్ధతను, మన అనుక్షణం కూడా మనం ఏం చేయాలంటే మనం ఒకసారి పరీక్షించుకుంటూ ఉండాలి. అనుక్షణం ఏం చేస్తూ ఉండాలి? పరీక్షించుకుంటూ, పరిశోధించుకుంటూ ఉండాలి. ప్రభు నువ్వు నాతో వస్తున్నావా? మోషే అలాగే అడిగేవాడు. మోషేతో దేవుడు ప్రామిస్ చేశాడు ఏమనంటే, నా సన్నిధి నీకు తోడే వస్తుంది అని. ఆ మాట పట్టుకుని మోషే వెంటనే వెళుతున్నప్పుడు అలా వెనక్కి తిరిగి చూశాడు. ప్రభువా, నా వెనకాల వస్తున్నావా నువ్వని. అనుక్షణం కూడా ప్రయాణిస్తున్నప్పుడు అలా దేవుడిని గ్రహిస్తూ, అడుగుతూ, వెనకాల చూస్తూ ఉండేవాడు. వస్తున్నావా ప్రభువా అని చూస్తూ ప్రయాణించేవాడు. ఈరోజు కూడా ఇప్పుడు ఆదివారం పిలవడం, లేదా శుక్రవారం పిలవడం, లేదా బాధ వచ్చినప్పుడు పిలవడం, ఇవన్నీ కాదండి. మనం పిలువగలిగే కృప ఏంటంటే నిత్యము పిలుస్తూ ఉండాలి. ఆయన ఒక క్షణానికి అవసరమయ్యే దేవుడు కాదు, ఒక రోజుకు అవసరమయ్యే దేవుడు కాదు. ఇప్పుడు కృప అంటే కొంచెం ఏంటో తెలిసి వస్తుంది, కొంతమందికి అది లేదు. ఒక రోజుకి మనం పుట్టినది మొదలుకొని మళ్ళా ప్రభు దగ్గరికి వెళ్ళేంత వరకు నిత్యము అవసరమైన వాడు ఆయనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మనల్ని పాలిస్తున్నాడు, నడిపిస్తున్నాడు, ఆదరిస్తూ ఉన్నాడు. చూడండి 5వ వచనాన్ని కూడా మనం చదువుదాం.
5వ వచనం. ఇశ్రాయేలీయులందరిలో ఇశ్రాయేలీయులందరిలో కత్తి దూయువారు ఆ 11 లక్షల మందియు, ఉమ్, యోధా వారిలో ఉమ్. కత్తి దూయువారు 4,70,000 మందియు సంఖ్యకు వచ్చిరి. చూడండి, ప్రత్యేకంగా దీన్ని ఎందుకు రాయించానంటే పోరాటం జరగడానికి లేదంటే ఏదైనా జరగడానికి మా దగ్గర బలార్చులున్నారు. చాలా సార్లు మనం ముందు సంవత్సరంలో చూసాం, ఆంధ్రాలో కూలి పని చేసుకున్న వాళ్ళు ఎక్కువ మంది, ఆంధ్రాలో కష్టం చేసుకున్న వారు వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది, ఆంధ్రాలో కనీసం మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉండొచ్చు అని ఏం చేశారంటే ఆశించారు. పోయిన సంవత్సరం ఆ విధమైన ప్రకటనలు కూడా చేశారు. ఆ రీతిగానే జరగడం కూడా జరిగింది. మరి ఈ సంవత్సరం ఏమైంది? మానవుల అంచనాలు ఏమైనాయి? మానవుని అంచనాలు ఏమైనాయండి ఈ సంవత్సరం? అన్నిట్లకన్నా ఈరోజు ఆంధ్రాలో ఎక్కువ మరణాల సంఖ్య పెరుగుతుంది. మరి ఏమైనాయి వాళ్ళ అంచనాలు అంటే మానవుడు అంచనాలు ఎందుకు పనికిరావు. దావీదు కూడా అలాగే చేశాడు. ఏం చేశాడు? ఎవరు కత్తి చూసేవారు ఎక్కువ మంది ఉన్నారు, ఘనతగా చెప్పుకుందామని గర్వపడదాం అనుకున్నాడు. కానీ ప్రియులారా, దేన్ని బట్టి మనం గర్వపడడానికి వీల్లేదు. మనం తింటున్న ఆహారం మనం అరిగించుకోలేము, వేసుకుంటున్న టాబ్లెట్ పనిచేస్తుందో లేదో కూడా గ్యారంటీ ఇచ్చేసుకోలేము. ఏ జీవితం జీవిస్తున్నామో కాస్త గమనించుకుని జీవించాలి. మనం జీవిస్తున్న జీవితం అంతా కూడా ఒక ఆర్టిఫిషియల్. మనం భౌతికత అంతా కూడా ఆర్టిఫిషియల్. మనం రియాలిటీలోకి ప్రవేశించాలంటే ఒకటి అది దైవికమైన కృప ద్వారా మాత్రమే దాని యొక్క ప్రవేశం ఉంది తప్ప ఒకరినొకరు ప్రేమించి చూడండి, ఆ ప్రేమలో కూడా ఒక ఆర్టిఫిషియల్ కనిపిస్తుంది. ఒకరికొకరు ఏదైనా సహాయం చేసి చూడండి, అందులో ఏదో ఒక ఆర్టిఫిషియల్ కనిపిస్తుంది. ప్రతి ప్రేమ ముడిపడి ఉన్న ప్రేమంతా కూడా ఏదో రకాల ప్రతిబంధకమును ముడిపడి ఉంటుంది తప్ప అది స్వచ్ఛందంగా ప్రశాంతంగా ప్రేమించే ప్రేమ మన ప్రభువైన యేసు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఈ విధంగా జరుగుట దేవుని దృష్టిలో పడింది. దేవుడు చూస్తా ఉన్నాడు, ఏంటి దావీదు ఇలా చేశాడు. సరే, ఈరోజు మనం చూస్తా ఉన్నాం, పరిస్థితి తారుమారయ్యింది. ఇప్పుడు దిక్కెవరు లేరు. ఇన్నాళ్ళు ఎప్పుడో ఆపరేషన్స్ టైంలోనో బిడ్డ అడ్డం తిరుగుతూనే ఏయో పెద్ద పెద్ద జబ్బులు వచ్చినప్పుడు అమ్మా మేమేం చేయలేం, దేవుడు చెయ్యాలి, చేతులెత్తారు. కానీ ఇప్పుడు ప్రతి హాస్పిటల్స్ లో డాక్టర్స్ అందరూ అంటున్నారు, ఇంకా మేమేమి చేయలేం, మీ జాగ్రత్తల్లో మీరు ఉండండి. కానీ ఒక మహానవుడు జాగ్రత్త కన్నా దేవుని బ్లెస్సింగ్ చాలా అవసరం. దేవుడి కృప లేకపోతే ఎవరు కూడా ఏమీ చేయలేరు. కాబట్టి ప్రియులారా, మానవుని యొక్క అంచనాలు ఏమీ చేయలేం. ఈరోజు చాలా మంది మానవుల అంచనాలు, డాక్టర్స్ గైడెన్స్ లో కొంతమంది వెళ్ళొచ్చు, రకరకాల మెడిసిన్స్ లో కొంతమంది నడిపించబడవచ్చు, కానీ వాటికి గ్యారంటీ లేదు. ప్రియులారా, ఈ భూమిని ఆకాశంను సృష్టించిన వంటి దేవుని యొక్క ఆధీనములోకి మీరు నడవబడగలిగితే, ఆధీనములో మీరు నడిచి ముందుకు కొనసాగించబడితే కనుక ఖచ్చితమైన ఆరోగ్యవంతమైన జీవితాన్ని మీరు జీవించగలుగుతారు. హల్లెలూయా. ఇప్పుడు చదువుదామండి. రాజు మాట యోవాబునకు అసహ్యముగా ఉండెను. ఒకసారి 20వ అధ్యాయం 11 నుంచి చదవండి. 11 నుంచి 21, 11. కావున రాజు దావీదు వద్దకు వచ్చి ఇట్లనెను, 3 ఏళ్ల పాటు కరువు కలుగుట, 3 నెలల పాటు నీ శత్రువులు కత్తి దూసి నిన్ను తరమగా నీవు వారి ఎదుట నిలువలేక నశించిపోవుట, 3 దినముల పాటు దేశమందు యెహోవా కత్తి అనగా తెగులు నిలుచుట చేత యెహోవా దూత ఇశ్రాయేలీయుల దేశమందంతటా చాలు. నాశనము కలుగజేయును. ఇక్కడ దావీదుకు ఒక సమాచారం వచ్చింది. ఈ సమాచారం ఏంటంటే 3 ఆప్షన్స్ ఇచ్చాడు దేవుడు. ఎన్ని ఆప్షన్స్ అండి? 3.
ఈ మూడాటిలో నువ్వు సెలెక్ట్ చేసుకో. నువ్వు చేసినటువంటి పని ఏదైతే ఉందో, నువ్వు చేసినటువంటి దౌర్భాగ్యమైన ఈ పరిస్థితి ఏదైతే ఉందో, ఈ మూడాటిల్ని నువ్వు సెలెక్ట్ చేసుకుంటే కనుక దానిని బట్టి నేను చేస్తాను. గమనించండి ప్రియులారా, చేసింది దావీదు చేశాడు. ప్రజలకు ఏం జరిగింది? శిక్ష అంతా కూడా నాయకుడు తప్పు చేస్తే ప్రజలు ఏం చేస్తున్నారు అనిపిస్తుంది. ఇప్పుడు ఎక్కడో ఊహాల్లో జరిగిన దానికోసం ప్రజలందరూ కూడా ఏం చేయబడ్డారు? బాధితులయ్యారు. ఇప్పుడు ఈ కరోనా వైరస్ అనేది ఏదైతే ఉందో, ఇది ఎక్కడో జరిగిన దానికి ఇప్పుడు అందరూ ముడిపడిపోయారు. ఇప్పుడు అలాగనే ఇక్కడ ఒక సంఘటన జరిగింది. ఈ సంఘటనలో ఏం చేస్తున్నాడంటే 3 ఆప్షన్స్ ఇచ్చాడు. మొదటి ఆప్షన్ ఏంటి అంటే, ఏంటంటే మొదటి ఆప్షన్ కరువు. ఇప్పుడు దావీదు అనుకున్నాడు, నేను మనుషుల దగ్గరికి వెళ్ళి అడుక్కొని మా దేశాన్ని పోషించే పరిస్థితి నాకొద్దు. మనుషుల దగ్గరికి వెళ్ళి పోషించే పరిస్థితి మాకొద్దు. ఇప్పుడు ప్రపంచ దేశాలు ఎన్నల్లా కరువు కలిగించేవారు, మీకు తెలుసు కదా. ఇంకో దేశం మీద ఏం చేసేవారు? కరువు కలిగేలాంటి పరిస్థితులు ఏర్పాటు చేసేవారు. ఏదో రీతిగా దాన్ని పక్కన పెట్టేశారు. రెండోది ఏంటంటే, మీరేం చేయబడతారంటే శత్రువుల చేత యుద్ధం చేయబడతారు, మీ ఇష్టం అన్నాడు. ఇది కూడా ఆలోచించాడు. నేను ఇంకొకరితో యుద్ధం చేసి అంతమైపోయే పరిస్థితి నాకొద్దు. ఈ మనుషుల చేత బంధింపబడి మనుషుల చేత పోరాడే కన్నా జీవము కలిగిన దేవుని చేతిలో పడితే నాకు మేలన్నాడు. చివరిగా ఏమనుకున్నాడంటే, దేవుని యొక్క ఖడ్గం ఆయనకి అప్పగించేస్తాను. నేను చేసినటువంటి తప్పుకి, నేను చేసినటువంటి దీనికి మూల్యం ఇంకా ఏం జరుగుతుందో ఆయన చేతికి అప్పగించేస్తాను అని ఏం చేస్తాడంటే తెగులుకు అప్పగించడం జరిగింది. మనం గమనిస్తున్నాం కదా. యెహోవా కత్తి తీయడం అంటే ఏంటది? ఇప్పుడు అవునండి, ఇప్పుడు దావీదు తెలివిగా ఆలోచించాడు. కరువు వచ్చిందనుకోండి, మధ్యలో ఒక్క క్షణంలో ఎవరిని అడిగినా ఆ కరువు తీరదు. అది యుద్ధం జరుగుతుందండి, మధ్యలో ఎవరు కాళ్ళు పట్టుకున్నా యుద్ధం ఆగదు. కానీ తెగులు ఆయనే చూశాడు కాబట్టి ఆయన కాళ్ళు పట్టుకుంటే ఒక్క క్షణంలోనే మళ్ళా దాన్ని ఆపాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి పరిస్థితులు మానవ యొక్క ఆలోచన ద్వారా వచ్చినప్పటికీ ఆయన యొక్క సభాపర్వతం మీద మాత్రం ఖచ్చితంగా ఆమోదము జరగాలి. మనం తెలుసుకున్నాం కదా, దేవుని యొక్క ఆలోచన సభ అనేవంటి ఒక వర్తమానాన్ని మనం తెలుసుకున్నాం. ఖచ్చితంగా భూమి మీద ఏం జరగాలన్నా ఆయన ఆలోచన సభలో ఖచ్చితంగా ఆమోదము పలకపడాలి. అదో జరుగుతేనే కానీ భూమి మీద ఏది జరగడానికి. కానీ ఈ ఆలోచన సభలో మనం చూస్తే కనుక ఖచ్చితంగా ఏం జరిగిందంటే అక్కడ ఆమోదము కలిగినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ ఆమోదం చేయబడిన తర్వాత ఏం జరిగింది అంటే ఆయన తెగులు ఏం చేయబడింది? ప్రజల్లోనికి బయలుదేరిన వెంటనే దావీదు ఏం చేశాడంటే, వెంటనే దావీదు చేసిన పని ఏంటంటే బలిపీఠమును కట్టాడు, సమాధాన బలిని ఏర్పాటు చేశాడు. ఎందుకంటే మనుషులు ఏం చేసినా, ఈరోజు మనుషులతో ఏం చేసినా ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో దృష్టిలో పెట్టుకొని ఏం చేస్తున్నారంటే, ప్రపంచ దేశాలన్నీ ఏం చేస్తాయంటే యుద్ధాలొద్దు, రోగాలొద్దు, గొడవలొద్దు, కొట్లాటలొద్దు, అన్ని దేశాలు కలిసి ఒక మాట మీద నిలబడతామని సఖ్యత కలుపుకుంటున్నారు. ఏం చేస్తున్నారండి? సఖ్యత కలుపుకుంటున్నారు. మానవుడి యొక్క సఖ్యత ఏం జరుగుతుందంటే ఒక క్షణంలో ఇరిగిపోవచ్చు, ఒక క్షణంలో తరిగిపోవచ్చు, ఒక క్షణంలో ఏమైనా చేసేలాంటి పరిస్థితులు జరగచ్చు. అనుభవాలు ఉన్నాయి. ఎవరికైనా కోపం వస్తే టక్కన పిలిచేయవచ్చు అనేటువంటి వార్తలు కూడా మనము
వింటా ఉన్నాం కనుక ప్రియులారా గమనిస్తే కనుక అందుకని అన్నాడు, మానవుడు చేతిలో పడుట భయంకరమైన పరిస్థితి కనుక దానికన్నా భయంకరమైన పరిస్థితినైనా జయించగలను, దేవుని చేతితోనే నేను శిక్షించబడతాను. కనుక ప్రియులారా ప్రపంచ దేశాలు కావచ్చు, ఏది సఖ్యత పడినా ఏది సమాధాన పడినా మనకు వచ్చేది నష్టమే కానీ లాభము కానే కాదు. భయంకరమైన పరిస్థితి ఇంకా భయంకరంగా మారుతుంది కానీ క్షేమకరంగా మాత్రము మార్చబడదు అనేది బైబిల్ స్పష్టంగా ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదవగలిగితే కనుక ఒక దైవికముగా ఒక వ్యక్తి సంపూర్ణంగా దేవుణ్ణి తెలుసుకోగలుగుతాడు. కాబట్టి ఈ రోజు మనం చూస్తా ఉన్నాం, ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఎప్పుడైతే దేవుని యొక్క ఖడ్గానికి దేవుని యొక్క చేతిలోనికి అప్పగించబడ్డాడో ఈ ప్రపంచ దేశాలన్నిటిని కూడా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. కానీ వాటికి భయపడే కన్నా వాటికి బాధపడే కన్నా ఏం చేస్తానంటే నేను దేవుని చేతిలో పడతా. దేవుని చేతిలో పడిన వెంటనే చేసిన పని ఏంటి అంటే బలిపీఠమును కట్టాడు, సమాధాన బలిపీఠమును ఏర్పాటు చేస్తాడు వెంటనే. ఎందుకంటే ఆయన జాలి కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు. ఇప్పుడు మనం ఆలోచించేద్దాం ప్రియులారా, పరిస్థితి చాలా భయంకరంగా మారిపోయింది కదా. ప్రతి కుటుంబం మీద దేవుడు వాగ్దానం చేశాడు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. ఆయన వాగ్దానం చేసింది ఏంటంటే ఏ తెగులు నీ గుడారము సమీపించదు. మరి ఇశ్రాయేలుని భాగ్యం ఎంతో గొప్పదనే ఇశ్రాయేలు మీదే కదా ఆయన ఖడ్గం తీశాడు. ఎందుకు తీయవలసి వచ్చిందంటే ఒకని అవిధేయత వలన ఇలాంటి పరిస్థితి చోటు చేసుకుంది. మనందరికీ తెలుసు, దావీదులో సాతాను ప్రేరేపించినటువంటి అవిధేయత వలన రోగం వచ్చే పరిస్థితి ఈరోజు దినవృత్తాంతాలు 21వ అధ్యాయం 1వ వచనం నుంచి కూడా మనము చూస్తూ ఉన్నాము. ఇక్కడ మనం చదివితే కనుక దేవుని చేతికి అప్పగించుకుని ఏం చేశాడంటే ఇంకా వెంటనే అప్పగించుకున్న వెంటనే ఏం చేశాడంటే సమాధాన బలిని కట్టాడు, బలిపీఠమును కట్టాడు. ప్రియులారా ఇప్పుడు భయంకరమైన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. దీన్ని జయించడం ఎలాగంటే ప్రతి గుమ్మము నుంచి ఏం చేయబడాలంటే బలిపీఠము కట్టబడాలి. బలిపీఠము కట్టబడాలి అంటే మన ఇంట్లోకి తీసుకొచ్చి కొన్ని చెక్కలతోనే కొన్ని ఇటుకలతోనే కట్టే బలిపీఠము కానీ కాదు ప్రియులారా. ఎందుకనంటే మనం గమనిస్తే కనుక చాలా మంది ఏం చేస్తున్నారంటే ఒక అలంకార రూపమైన భక్తి చేస్తూ ఉన్నారు, ఆచార సంబంధమైన భక్తి చేస్తున్నారు, అలవాటులతో కూడినటువంటి భక్తి చేస్తూ ఉన్నారు. ఈరోజు మనం చూస్తే గనక బలిపీఠము అనగా మనం ఆది కాండంలోకి వెళితే గనక మొట్టమొదటిగా అబ్రహాముకు బలిపీఠం కట్టాడు. అక్కడ ప్రార్థన తప్ప మరేమీ జరగలేదు. అక్కడ ప్రార్థన చేశాడు ప్రియులారా. అబ్రహాం ఏం చేశాడండి? బలిపీఠము కట్టి మొట్టమొదటిగా ప్రార్థన చేశాడు. ఈరోజు దావీదు మనం చూస్తే గనక దావీదు చేసినటువంటి తప్పిదముకు ఇశ్రాయేలు సమాజం మీదకి, ఇశ్రాయేలు మీదకి ఏ తెగులైతే ఏ ఖడ్గమైతే తీయబడిందో అది వెనకకు వెళ్ళడానికి వెంటనే ఏం చేస్తాడంటే బలిపీఠమును కట్టాడట. ఏం చేస్తాడంటండి? బలిపీఠమును కట్టాడు. ప్రతి సంఘము, ప్రతి కుటుంబము, ప్రతి బిడ్డ కుటుంబ ఆరాధనే కావచ్చు, ఎత్తికిత ఆరాధనే కావచ్చు, ప్రార్థనే కావచ్చు, సంఘముతో కలిసి వీలైనంత వరకు ఆయా దూరాల్లోనో లేదా ఫోన్స్ ద్వారానో ఏదో ఒక ప్రేయర్స్ లో పాల్గొంటూ నిత్యమించబడాలంటే మనము దేవుని యొక్క మందసములు, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయాలి. చూడండి ఆది కాండము 13వ అధ్యాయము 4వ వచనం మనం చదువుదాం. ఆది కాండము 13వ అధ్యాయము 4వ వచనం. 13వ అధ్యాయం తాను మొదట బలిపీఠము కట్టిన చోటను చేరెను. అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. ఇక్కడ మనం చూస్తే దావీదు ఏం చేశాడంటే దేవుని ఖడ్గానికి ప్రజలను అప్పగించి, తెగుళ్ళకి అప్పగించి, ఇంకా నీ చేతులకే అప్పగించేస్తున్నాను, ఇంకా నీవైతే కనికరించగలవు, నువ్వైతే దయ చూపించగలవు.
ఈరోజు ప్రజల యొక్క అవిధేయత వల్ల ఆమోదించబడింది. ఆయన ఆలోచన సభలో ఖచ్చితంగా దీనికోసం ఆలోచించే ఉంటారు. ఆలోచించకుండా ఈ వైరస్ అనేది భూమి మీదకు రావడానికి వీల్లేదు. అయితే ఆలోచన సభలో పరిష్కారం కూడా ఆలోచించే ఉంటారు. ఎందుకంటే ప్రతిదీ నిర్ణయించబడకుండా ఈ భూమి మీద ఏది కూడా జరగదు. మరి పరిష్కారం ఏమిటి అంటే, ప్రతి రోగానికి, ప్రతి పాపానికి, ప్రతి శాపానికి ఆయా పరిష్కారాలు మనం చూస్తూ ఉన్నాం. దేవుడు చివరికి పరిష్కారాన్ని మనలోనే విడిచి ఆయన చెప్పింది ఏంటంటే, మన ఇరిగి నలిగిన హృదయమే ఆయనకి ఇష్టమైన బలి. మనం ఆయనకి ఇష్టమైన బలిని అర్పిస్తే గనక ఆయన సంతోషిస్తాడు. యెహోషువ, కాలేబు కూడా ఇద్దరు కూడా విశ్వాసంతో ప్రయాణిస్తూ ఉండగా ఆ సర్వ సమాజం అడుగుతూ ఉన్నారు, అయ్యో మేము ఆ ప్రాంతానికి వెళ్ళడానికి, ఆ దేశానికి వెళ్ళడానికి వారు చాలా భయంకరంగా ఉన్నారు, వాళ్ళ ముందు మేము మిడతల్లాగా ఉన్నాము, చిన్నవారుగా ఉన్నామంటే, విశ్వాసంతో ఉన్నవంటే యెహోషువ, కాలేబు అన్నారు, మీరు ఏమి ఆలోచించొద్దు, దేవుణ్ణి సంతోష పెట్టడానికి మాత్రం మీరు ప్రారంభించండి, మనం నిశ్చయముగా రాజ్యంలో ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు మనం చేయవలసింది కూడా ఏంటంటే, ఎంత రోగమైన, ఎంత ప్రతికూలమైన పరిస్థితి, ఇప్పుడు వైరస్ వచ్చింది, రేపొద్దున డబ్బు క్యాన్సిల్ అయిపోద్ది, రేపొద్దున ఏంటి డబ్బు మార్పిడి ఉండదు, నిత్యావసర సరుకులు ఎన్ని మనకి ఎన్నో వస్తాయని బైబిల్ ఎన్నో విషయాలను తెలియజేస్తుంది. వీటిలన్నిటి నుంచి కూడా మనం జయం పొందాలంటే, మనం బలపరచబడాలంటే మనం చేయవలసినటువంటి సాధన ఏంటో మనం తెలుసుకోవాలి. కనుక ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే కనుక 21, 26 చదువుదామండి ఒకసారి. మొదటి దినవృత్తాంతాలు 21వ అధ్యాయము 26వ వచనం చదవండి. ఆ భూమికి 600 తులముల బంగారమును ఇచ్చెను. పిమ్మట దావీదు యెహోవాకు అచ్చట ఒకటి బలిపీఠము కట్టించి దహన బలులను, సమాధాన బలులను అర్పించి యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆకాశములో నుండి దహన బలిపీఠము మీదకి అగ్ని వలన అతనికి ప్రత్యుత్తరమిచ్చెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి ప్రియులారా, ఇక్కడ మనం గమనిస్తే కనుక దహన బలి, ఈరోజు మనం ఈ ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంఘము ప్రార్థించాలి. ఎవరికి వాళ్ళదే, నాకు సంబంధం లేదులే, నాకు సంబంధం లేదులే అనుకుంటే వీల్లేదు. ప్రతి ఒక్కరూ బాధ్యతతో ప్రార్థన చేయగలిగితే, ప్రతి సంఘము చేయగలిగితే, ప్రతి సేవకుడు చేయగలిగితే, ప్రతి ప్రచారకుడు చేయగలిగితే, ప్రతి సువార్థికుడు చేయగలిగితే, చేయడానికి చాలా మంది వెనకాడుతూ ఉన్నారు. ఎందుకంటే ప్రియులారా, మనం గమనిస్తే గనుక దేవుడు మలాకీ గ్రంథంలోనికి మనం వెళితే గనక, మలాకీ గ్రంథంలో దేవుడు నిశ్శబ్దమైపోయాడు. మలాకీ గ్రంథంలో దేవుడు మౌనంగా అయిపోయాడు. ఎందుకు అయిపోయాడంటే, ప్రజల యొక్క పనితీరు, ప్రజల యొక్క ప్రవర్తన పూర్తిగా ప్రతికూలంగా మారిపోయింది. పూర్తిగా ప్రతికూలంగా మారిపోయింది. దావీదు అంటాడు, వీరు ప్రార్థన చేయక ఆహారం మింగునట్టుగా ఏం చేస్తారు, నన్ను యేసయ్య తండ్రి, ప్రభు తండ్రి, కొడుకుడు, ఆమె అంతే. ఒకళ్ళు ప్రార్థన చేస్తే ఒక్క ముక్క కూడా అర్థం కాదు. డబ్బాలో రాళ్ళేసి డబ్బా 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 ఊపితే సౌండ్ తప్ప ఏమీ అర్థం కాదు. ఆ రీతిగా ఉంది పరిస్థితి. అందుకనే మలాకీ గ్రంథంలో కూడా ప్రభు మాట్లాడుతూ అంటారు. చూడండి, మలాకీ గ్రంథము 1వ అధ్యాయము 7, 8 వచనాలు. 7, 8 వచనాలు. నా బలిపీఠము మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు
ఏమి చేసి నిన్ను అపవిత్రపరిచితమని మీరందరూ. ఇక్కడ దావీదు వెంటనే దహన బలి కట్టించాడు. అప్పగించిన మరుక్షణమే దహన బలి కట్టించాడు. వెంటనే సమాధాన బలి కట్టించాడు. వెంటనే ఆకాశం నుంచి ఆయన కృప వచ్చింది, వాళ్ళకి విడుదల దొరికింది. ఈరోజు క్రైస్తవ సర్వ సమాజం కూడా గమనించుకోవాల్సింది ఏంటంటే ప్రతి కుటుంబం, అందుకని కుటుంబాలుగా విడదీశాడు. ఎప్పుడు విడదీశాడు ఆయన? ఒకే గొర్రె పిల్ల కానీ విడిపించబడుతున్నప్పుడు ఆయన ఏం చేశాడంటే ప్రతి గుమ్మములకి రాసుకోండి అన్నాడు. ఎవరికి వాడే బాధ్యులు రాసుకోండి మీరు అన్నాడు. ఎవరికి వాళ్ళే ఇప్పుడు పూర్తి స్థాయిలో స్టాండ్ తీసుకోకపోతే కనుక పరిస్థితుల్లో చాలా మార్పులు, మన పరిస్థితుల్లో కూడా చాలా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మనం గమనిస్తే కనుక ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, మనం ఆలోచించగలిగితే కనుక మీరు ఏం చేస్తున్నారంటే అపవిత్రమైన పెట్టి మీ పరిశుద్ధంగానే పెట్టాం కదా అంటున్నారు. అపవిత్రంగా ప్రార్థన చేస్తున్నారు, మీ చెడుతనములు విడిచిపెట్టట్లేదు. దహన బలి అంటే ఇంకా ఒక దాన్ని నేను విడిచిపెట్టేస్తున్నాను. దహనం అంటే ఏంటంటే ఏదైతే ఐటెం పెట్టామో, ఏదైతే ఒక ఐటెం పెట్టామో అది ఇంకా దహనం అయిపోతుంది, అది కాలిపోతుంది. ఏదైతే నేను విడిచిపెడుతున్నానో దానిని మరుక్షణం కూడా నేను ఆలోచనలోకి తీసుకురాను, దాన్ని లైన్ చేస్తున్నాను, దాన్ని నేను దాని నుంచి నేను విడుదల పొందాను అనేది దహన బలి. ఈరోజు మానవుడు దహన బలి అనే ప్రార్థన చేయలేకపోతున్నాడు. అంటే ఒక సమర్పణ సంబంధమైన ప్రార్థన చేయలేకపోతున్నాడు. అంటే ఒకటి విడిచిపెట్టాడు అంటే అది బూడిదైపోయింది, ఇక నా జీవితంలో దానికి నాకు సంబంధం లేదు. అది దహన బలి యొక్క ప్రార్థన. ఇక్కడ దావీదు చేశాడు, దహన బలిపీఠం కట్టాడు. ఇక్కడ అందుకని మలాకీ గ్రంథం అంటున్నాడు, మీరు పెడుతున్నారు కానీ అవి మేము మంచి పెట్టాము అని మీరు అనుకుంటున్నారు, కానీ అవి అపవిత్రమైనవి మళ్ళా నా బలిపీఠం మీద పెడుతున్నారు. తెలుసు ఈ పరిస్థితిని దేవుని ముందుకు తీసుకురాకూడదని, తెలుసు ఈ పరిస్థితి దేవుని ముందు బాగోదు, అయినప్పటికీ కూడా చాలా మంది దేవునికి విరోధమైనవే అడుగుతూ 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 దేవుడిని దుఃఖపరుస్తున్నారు చాలా మంది ప్రియులారా. కాబట్టి ఈ ఉగ్రత ఆగిపోవాలి అంటే, ఈ శాపం ఆగిపోవాలి అంటే, ఈ రోగం ఆగిపోవాలంటే, ఈ వైరస్ నుంచి విడిపించబడాలి అంటే ప్రతి ఒక్కరూ దహన బలి సంబంధమైన ప్రార్థన చేయాలి. ఎవరికి వాళ్ళే స్వచ్ఛందంగా ప్రభుకి అర్పించుకోవాలి. అర్పణగాను బలిగాను ఆయన మన కొరకు క్రైదనం అవుతే, మన ఇష్టాలు, మన కోరికలు, మన జీవన విధానములో ప్రభుకి వ్యతిరేకమైనవి ఎందుకు అర్పించుకోలేకపోతున్నారు? మారు మనసు పొందినా మారు మనసు పొందలేని జీవితం, ప్రార్థన తెలిసినా ప్రార్థన చేయలేని జీవితం, సమర్పణ తెలిసినా సమర్పణ చేయలేని జీవితం. ఎంత దౌర్భాగ్యం అండి ఈ జీవితం మనం చూస్తే. అందుకని వెంటనే చేసింది ఏంటంటే దహన బలిపీఠం. అబ్రహాము బలిపీఠం కట్టి వెంటనే ప్రార్థన చేశాడు, విశ్వాస సహితమైన ప్రార్థన. మనకి ఈ రోజు అదే అనుగ్రహించబడింది. విశ్వాస సహితమైన ప్రార్థన ద్వారా మనం ఏం చేస్తున్నట్టే మన జీవితాలు ఆయనకు అర్పణగా ఇస్తున్నాం. మన జీవితంలో స్వస్థత కావాలి. మన జీవితంలో మనం ఏమై ఉన్నామో కాస్త అన్ని విషయాలు ఎరుకుతో జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఆయనకి యోగ్యమైనటువంటి అర్పణ అక్కడ జరగట్లేదు. కానీ మీరు అనుకుంటున్నారు ఆ కొద్దిపాటి ప్రార్థన వలనే, ఆ కొద్దిపాటి జీవితంలోనే, మీ క్రమములోనే, మీ జీవిత విధానంలోనే నేను దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్నానని అయిష్టంగా బ్రతికి మీకు మీరు తృప్తి పడుతున్న జనులారా అని మాట్లాడుతున్నాడు. ఇక్కడ కిందకి వెళదామండి, మరొక మాటలు కింద చదువుదాం, చదవండి. మలాకి 7 నుంచి చదవండి, 1:7 నుంచి. మీరు మూసేశారా? గుడ్డి దానిని తీసుకుని బలిగా అర్పించిన ఎడల అది దోషము కాదా? కుంటి దానినైనను రోగము గల దానినైనను
అర్పించిన ఎడల చూద్దాం. ఇప్పుడు సడన్ గా కూడా తగిలించింది. ప్రభువా నీకోసమే బతుకుతాను ప్రభువా, నేను బ్రతికితే నిన్నే స్తుతిస్తాను ప్రభువా. ఇదే బలి, రోగంతో కూడిన బలి. నేను ప్రజలు ఎవరికి పనికి రావట్లేదు ప్రభువా అంటే ఒక అవుకుతో దేవుని దగ్గరికి వస్తావా? చాలా మంది ప్రభువా నేను చదువుకోలేదు కదా ప్రభువా, నేను ఇంకే ఉద్యోగం చేసుకుంటాను ప్రభు అంటే ఒక అవుకుతో దేవుడి దగ్గరికి వస్తున్నాడు. ప్రభు నేను ఎవరికి పనికిరాను ప్రభువా, నీకన్నా పనికి వస్తానా అంటే ఎవరికి పనికిరావని ఆయన తీసుకుంటాడు అనుకున్నావా? అవుకుతో ఆయనకు అవసరం లేదు. నీకు ఏది లేదు, నాకు అవుకుతో రావవసరం లేదు, అలాగని జబ్బుతో రావవసరం లేదు. ప్రభువా ఇదిగో నన్ను బ్రతికించు ప్రభువా, నన్ను బ్రతికిస్తే నీ కోసమే బ్రతుకుతాను. ఉత్తిదే బ్రతికేకి వేరే జీవితం. కానీ అప్పుడు కూడా సమర్పణ ఏంటి? జబ్బుతో కూడిన సమర్పణ, అవుకుతో కూడిన సమర్పణ. ఎవరికైనా ఏదైనా సంఘటన జరిగిందనుకో ఉత్తిదే, ఆడ అసలు ఆ విధంగా ఉండడు. కానీ ఏం చేస్తాడు తెలుసా? ఏదో లోపించిందని సమర్పణ. జీవితంలో ఏదైనా ఫెయిల్ అయిందనుకో వైరాగ్యంలో సమర్పణ చేసుకుంటాడు. ప్రభువా ఇంక నా జీవితంలో నేను దీన్ని కోల్పోయాను కాబట్టి ఇంక నువ్వే నా జీవితంలో అంటాడు. మళ్ళీ అలాగే వెళ్ళబోతున్న ఒక ఫ్లవర్ కనిపిస్తుంది. ప్రభువా నువ్వే అనుకున్నాను కానీ ఇంకొకరు కూడా నేను ఏం చేస్తాను, ఇక్కడ చోటు ఇవ్వాలనుకుంటున్నాను అన్నాడు. నేను అవుకుగా రమ్మంటలేదు, నీరసంగా రమ్మంటలేదు, నువ్వు యోగ్యంగా రావు అంటున్నాడు దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగునగా. ఆయనకి యోగ్యమైన బలిగా ఉండాలంటున్నాడు ప్రభు. అంతే తప్ప ఇది వదిలేసుకోరాను, కుటుంబాన్ని వదిలేసుకోరాను, నువ్వు మనం ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది బైబిల్. దేవునికి స్తోత్రం కలుగునగా. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నారంట? అవుకుగా వస్తున్నారట, జబ్బుతో వస్తున్నారంట. నేటి బిడ్డలారా నీరసం వచ్చినంతసేపు ఒకలా ప్రార్థన చేసి, నీరసం తగ్గేకి ఒకలా ప్రార్థన చేసి, అయ్యో జబ్బు వస్తుందని ఒకలా ప్రార్థన చేసి అలా వద్దు. నిత్యమైనకి భయపడు. నిత్యము ఈ కరోనా వైరస్ కాదు కానీ ఏం జరిగినప్పుడు ఆయనకు భయపడుతూ బ్రతుకు, నీ జీవితం ధన్యంలోకి వెళ్తుంది. ఒక ఫేస్బుక్ లో ఒక పాస్టర్ ఆక్సిజన్ పెట్టుకున్నాడు. చాలా ఇంకా మరణపు చివరి వరకు వెళ్ళేవంటి స్థాయి. కానీ ఓపిక తెచ్చుకొని తను మాట్లాడుతున్న 4 మొక్కలు ఏంటంటే, నా ప్రియులారా మీరు జాగ్రత్తగా వినండి, దేవుడు రాకడ సమీపంగా ఉంది. ఆయన వచ్చేటప్పుడు ఎలాగ ఆయన దగ్గరికి వెళ్తాం? ఏ క్షణం బ్రతుకుతామో ఏ క్షణం చనిపోతాం తెలియదు, కానీ చనిపోతే ఖచ్చితంగా ఆయన దగ్గరికి వెళ్ళేలా బ్రతకండి ఆయన చెప్పాడు. నిజంగా ఆ మాటలు చాలా ఏడుపని. ఏ క్షణం చనిపోతామో ఏ క్షణం బ్రతుకుతామో తెలియదు, కానీ ఖచ్చితంగా చనిపోతే కనుక మనం ఎక్కడికి వెళ్ళాలి? ప్రభు దగ్గరికి వెళ్ళాలి. కొంతమంది ప్రభు దగ్గరికి వెళ్ళాలని తెలిసినా కూడా మరి ఏ విధమైన రికమెండేషన్ ఉందనో అంత ధైర్యంగా బ్రతుకుతారో తెలియదు. చాలా మంది కొన్ని రికమెండేషన్లు ఉన్నాయి. వాళ్ళ కాళ్ళు ఎట్టుకుని వెళ్ళిపోతానని, కొంతమంది పాస్టర్ గారు కాళ్ళు ఎట్టుకుని వెళ్ళిపోతానండి. అక్కడికి వెళ్ళి పాస్టర్ గారు అంతా చక్కబెడతానన్నారండి, మా కోసం అంతా అక్కడ చెప్తానన్నారండి. ఇంకా మనం ఎలా బ్రతికినా అక్కడికి వెళ్ళాక మనకి ఏం చేస్తారు? స్పెషల్ రిజిస్ట్రేషన్ ఉంది అక్కడ. అంటే ఈ విధంగా బతి కూడా రాంగ్ ట్రీట్మెంట్ ఇస్తున్న సంఘాలు కూడా నేటి క్రైస్తవ్యంలో కూడా మనము చూస్తా ఉన్నాం. కిందకి చదువుతామండి మలాకి గ్రంథంలో. అట్టి వాటిని మీ అధికారికి నీవు ఇచ్చిన ఎడల అతడు నీకు దయ చూపునా, నిన్ను అంగీకరించిన అని చూడండి. నువ్వెవరికైనా సరే చిన్న మొక్క కట్ చేసేస్తే ఇచ్చుకుంటాడండి? ఇచ్చుకుంటాడా? ఇచ్చుకోడు. జబ్బుడు ఏదన్నా నీరసంగా ఉంది, వాడికి భయంకరంగా దగ్గు వస్తుంది, లేదా తుమ్ములు వస్తున్నాయి, లేదా వాడికి కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి, వెళ్ళి పని ఇవ్వండి, నాకు పని ఇవ్వండి అంటే పనిస్తారా? వాడు చెప్పాలి. ఇప్పుడు తుమ్ము వస్తే చాలు పనులను తీసేస్తున్నా, పెద్ద పెద్ద జబ్బులే రావస్తాం అంటే అదే పెద్ద జబ్బు కాబట్టి. అందుకని అంటున్నాడు, మీరు ఎలా ప్రవర్తిస్తున్నారో తెలుసుకోండి. వైరస్ వచ్చిందని, లేదా వైరస్ పోతుందని, లేదా వైరస్ని జయిస్తామని మూర్ఖంగా బ్రతకొద్దు. మినిమం మనం బ్రతకగలిగే జ్ఞానం ఏంటో, మనం బ్రతికి జయించగలిగే విషయాలు ఏంటో తెలుసుకోగలిగితే
దిదీప్యమానంగా నీవు బ్రతకగలవంటున్నాడు. ఆమేన్. కాబట్టి ఇక్కడ మనం చూస్తే కనుక దహన బలి అనేది మనకి ఏంటంటే, మనకు మనం ఏం చేయాలంటే సమర్పించుకున్న సమర్పణను మనం ఏం చేస్తే ఆయనకి అర్పించేస్తున్నాం. ప్రభువా, దీన్ని నీకు దూరంగా ఉంది కాబట్టి నా యొక్క జీవితంలో నీకు దగ్గరగా అవడానికి ఇది అడ్డుగా ఉంది కాబట్టి దీన్ని నీకు అర్పించేస్తున్నాను, దాన్ని మన మధ్య లయపరుస్తున్నాను. ఆ యొక్క సంఘటన, ఆ పరిస్థితులు, ఆ భావాలు, ఆ ఉద్దేశాలు మన ముందు ఇక్కడ లయం చేస్తున్నాను. నీకును నాకు అడ్డేమి కూడా ఉండకూడదు అనేది దహన బలి యొక్క అందుకనే ప్రార్థన చేసుకున్నప్పుడు ఏం చేయాలి? మనము మన పాపములను ఒప్పుకొని అక్కడ దహించాలి. అందుకన్నాడు, విరిగి నలిగిన హృదయమే నాకు ఇష్టమైన బలి, అదే దహన బలి. ఇక్కడ అంటున్నాడు. తర్వాత మనం 26లో చూస్తే కనుక సమాధాన బలి కూడా అక్కడ జరిగింది. సమాధాన బలి, దహన బలి జరిగింది, సమాధాన బలి జరిగింది. ప్రియులరా, ఎవరికి వాళ్ళ మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు, మీ కుటుంబాలు కావచ్చు, తెలిసినప్పుడల్లా మీరు ప్రకటించవలసింది ఏంటో తెలుసా ప్రియులరా? పరిస్థితి దారుణంగా ఉంది. ప్రభుని మీ పాపాలను బట్టి ప్రార్థన చేయండి. ప్రభుకి మీకు ఒక సమాధాన పడండి. ఒక అధికారితో ఏదైనా విరుద్ధంగా గొడవడుకున్నారు అనుకోండి, ఏం చేయాలి? అధికారి ముందు మీరు క్షమాపణ అడగండి. తర్వాత ఆయనతో మీరు మాటలు కలపండి. ముందు ఆయనతో స్నేహం చేయండి. ఎందుకంటే ఆయన ద్వారా మనకి సేఫ్టీ ఉంది, ఆయన ద్వారా మనకి క్షేమం ఉంది. తెలుసో తెలియక ఆయన ద్వారా నువ్వు గొడవ వేసుకున్నావు. ఇప్పుడు నువ్వేం చేయి? సమాధాన పడు. ముందు క్షమాపణ అడుగు, తర్వాత సమాధాన పడు. అంటామా? ఇప్పుడు మన కుటుంబాలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, తోబుట్టువులు కావచ్చు, ఈ కరోనా వైరస్ నుంచి, మన భయంకరమైన పరిస్థితి నుంచి, ఈ యొక్క దీని నుంచి మనం విడిపించబడాలంటే మనం ఏం చేయబడాలంటే ముందు క్షమాపణ అడగాలి. క్షమాపణ అడిగిన తర్వాత మనం చేయవలసిందే సమాధాన పడాలి. పరిస్థితులు చాలా భయంకరంగా ఉంటాయి. తెలీదు, అభిషేక్తుడే, ప్రార్థనా పరుడే, కానీ ఏ చీకటి ఎలా ఆవరించి మన జీవితాన్ని ఎలా మారుస్తుందో తెలియదు. మీకు కూడా తెలుసా? ఇంటిలో ఒక భక్తిహీనుడు ఉంటే ఇల్లంతా ఏం జరుగుతుంది? ఐడియా ఉంది కదా మీకు. కాబట్టి ఈ ప్రస్తుత దినాలలో భక్తిహీనత అనేటువంటి పరిస్థితి నుంచి ఏం చేయాలి? మనము జయము తెచ్చుకోవాలి. ఎందుకంటే భక్తిహీనతే భయంకరమైనటువంటి శాపం. ప్రియులారా, తెలియకో చాలా మంది శాపంలోనే బ్రతుకుతున్నారు. అది వారికి లోకం ఏం చేస్తుంటే, అపవాదం ఏం చేస్తుంటే అది వారికి ఆశీర్వాదకరంగా చూపిస్తుంది. ఎందుకంటే దాని పేరు మోసం చేయడమే, మబ్బి పెట్టడమే, కనులకు కనువిప్పుగా చూపించడమే దాని పని. కానీ అది శాపం అని ఎప్పుడు తెలుస్తుందంటే వారు లేవలేనంత స్థితికి వెళ్ళేంత వరకు వాళ్ళకి అది శాపం అని తెలియదు ప్రియులారా. కానీ మనకి దేవుడు శాపం ఏంటో చూపించాడు కనుక ప్రియులారా, ఈ భయంకరమైన ఈ పాండమిక్ ఈ దినాల్లో మనం ఖచ్చితంగా ఈ విధంగా మనం నడుచుకోగలిగితే కనుక ఖచ్చితంగా దీని నుంచి మనం జయం పొందగలుగుతాం. ఇది సమాధాన సంబంధమైన బలి. చూడండి, లేవీకాండము 4వ అధ్యాయం 25వ వచనం. 2 రిఫరెన్స్లు ఉన్నాయి, చదువుకొని మనం ముగించుకుందాం. లేవీకాండము 4వ అధ్యాయము 35వ వచనం. మరియు సమాధాన బలి పశువు యొక్క క్రొవ్వును తీసినట్లు ఇప్పుడు చూడండి, మీరు గమనిస్తే సమాధాన ఫస్ట్ ఏంటండి? ఫస్ట్ బలి, సెకండ్ సమాధానం, ముందు దహన బలి. దహన బలికి సమాధాన బలికి ఉన్న తేడా ఏంటంటే, దహన బలిలో మాంసమును మాత్రమే దహిస్తున్నారు, క్షయమైన మన పాపాలను మాత్రమే దహిస్తున్నారు. ఏంటండి? ప్రార్థనలో క్షయమైన మన పాపాలను మాత్రమే దహిస్తున్నాం. ఇక్కడ సమాధాన బలి ఏం జరుగుతుందంటే, ఈ మాంసము నుంచి తీయబడిన కొవ్వు ద్వారా
ధూపం, వెలుగు వస్తుంది అనమాట, వెలిగిస్తున్నారు, అక్కడ అగ్ని మండిస్తున్నారు. ఈ సమాధాన బలి వల్ల మనం ఏం చేయాలంటే ప్రభుని ఆరాధన చేయాలి, ప్రభుతో సహవాసం చేయాలి, ప్రభుతో సమాధాన పడాలి, ప్రభుతో మనం ఏం చేయాలంటే ఒక రిలేషన్లోకి వెళ్ళిపోవాలి. ఇక్కడ ఏం జరుగుతుందంటే తీయబడిన కొవ్వు ద్వారా ఏం జరుగుతుందంటే ఆరాధన చేస్తున్నారు, వెలిగించబడుతున్నారు. ఈరోజు మనము మన పాపాల నుంచి ఒప్పించబడితే కనుక, ఒప్పుకొని దానిని అర్పణగా అర్పించేస్తే కనుక మనం ఎందులోకి నడిపించబడతామంటే వెలిగించబడే అనుభవంలోకి వెళతాం. ఇది ఏంటంటే సమాధాన బలి. సమాధాన బలి ఏం జరుగుతుందంటే కొవ్వును తీసి దాన్ని పేర్చి దానికి అగ్గి పెడితే కొవ్వు ఎంతసేపు మండుతుంది, ఆ చవురున్నంత వరకు అది ఏం చేస్తుందండి, మండుతూనే ఉంటుంది. కాబట్టి మనము దహించబడుతున్నప్పటికీ మనలో నుంచి చవురంతా కూడా ఏం చేయబడుతుంది, వెలిగించబడుతూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు మనం ఏం చేయబడతాము, దహించబడుతూ ఉంటాము, చెవురుతో వెలిగించబడుతాం. అందుకని మనం ఏం చేయబడాలి, మన దేహాన్ని, మన దేహ సంబంధమైనవన్నిటిని కూడా మనం ఒప్పుకుంటూ ఉండాలి. ఆత్మ సంబంధంగా మనం ఏం చేయబడుతూ ఉండాలి, వెలిగించబడుతుంది. యావత్ క్రైస్తవ సమాజంలో ఈ కరోనా యొక్క ప్రయాణములో ఎన్ని దినాలు ఏం జరుగుతుందో మనకు తెలియదు, ఇంకెన్ని దినాలు దీంతో ప్రయాణించాలో కూడా తెలియదు. ప్రతి కుటుంబంలో, ప్రతి వీధిలో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. కొన్ని ప్రదేశాలు, కొన్ని ప్రాంతాల్లో వీధుల్లో భయంకరమైన కేకలు, గోలలు, ఏడుపులు మనం చూస్తూ ఉన్నాం. నిజంగా ఈరోజు మనం ప్రశాంతంగా మనము మన కుటుంబం ఉన్నామంటే కేవలం దేవుని కృప. హల్లెలూయా. మనకు తెలిసిన వాళ్ళందరూ క్షేమంగా ఉన్నారంటే కేవలం దేవుని కృప. మనం క్షేమంగా ఉన్నామంటే కేవలం దేవుని కృప. దీన్ని గుర్తుంచుకోండి. ఈరోజు గడిచిందంటే దేవుని కృపే. మన కష్టం చేత, మన యొక్క జాగ్రత్తల చేత, మనకున్న ధైర్యం చేత, మనకున్న ఇమ్యూనిటీ చేత, దేని చేత మనం బ్రతకలేదు, కేవలం దేవుని యొక్క కృప. మనం చేయవలసింది ఏంటంటే ఈ యొక్క పాండమిక్ ఏదైతే ఈ పీరియడ్ ఉందో ఇదంతా కూడా మనం చేయవలసింది ఏంటంటే అర్పణగాను సమాధాన బలిగాను 2 పాయింట్లు ఈరోజు తెలుసుకున్నాము. ఆ రోజు దావీదు యొక్క భయంకరమైన ఆ యొక్క సాతాను యొక్క ప్రేరణ చేత ప్రజలకు వచ్చిన రోగాన్ని, ఆ యొక్క ఖడ్గాన్ని వెంటనే దావీదు వెనక్కి తీసుకునేలా చేసింది ఏ బలి అంటే ఆ దహన బలి, సమాధాన బలి. 2 ఆటల ద్వారా ఏం చేస్తాడంటే దావీదు ఆ రోగముని ఏం చేశాడు, వెనకకు పారిపోయేలా చేశాడు. ఈరోజు ఒక సంఘంలో కావచ్చు, ఒక సేవకుడు కావచ్చు, ఒక బిడ్డగా కావచ్చు, ఒక సేవకుడిగా కావచ్చు, ఈ మాటలు వినిచుండగా మీకు మీరు సమర్పించుకుని దహన బలిగాను సమాధాన బలిగాను మీరు సమర్పించుకుని ప్రార్థన చేయగలిగితే మన కుటుంబం రక్షించబడుతుంది, మన ప్రాంతం రక్షించబడుతుంది, మన సంఘం రక్షించబడుతుంది, మన దేశం రక్షించబడుతుంది. మన దేశాన్ని బట్టి యావత్ ప్రపంచాలు, ప్రతి ప్రాంతం అంతా కూడా, ప్రతి దేశాలన్నీ కూడా, అనేక కంట్రీస్ అన్ని కూడా ఏం చేయబడతాయి అంటే రక్షించబడతాయి. దేవునికి స్తోత్రం కలుగు. ముందు మన దగ్గర నుంచి ఏం చేయబడాలి, ఒక ప్రారంభం అనేది జరిగితే కనుక ఈ 2 మీరు గుర్తుంచుకోండి. రోగము వెనకకి వెళ్ళిపోవడానికి గల కారణం అంటే వెంటనే కత్తి తీయగానే వెంటనే రోగము బయలుదేరడం, అదే రోగం వెంటనే మళ్ళా వెనకకి వెళ్ళిపోవడం. 2 ఆటల ద్వారా జరిగింది. 1 దహన బలి, 2 సమాధాన బలి. ఈ సమాధాన బలి అంటే ఏంటో, దహన బలి అంటే ఏంటో లేఖనాల ఆధారంగా చూసాం కనుక ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకుని ఈ సంఘటన ద్వారా మనం నేర్చుకునే పాఠాన్ని షేర్ చేయండి. మీకును, మీ కుటుంబాలు, మీ బంధుమిత్రులందరూ షేర్ చేయండి. ఖచ్చితంగా విని దీని ద్వారా మనం ఆశీర్వదించబడదాం. మన సంఘాలు, మన కుటుంబాలు సమస్తం కూడా క్షేమకరంగా నడిపించబడలాగిన ప్రభు మనకి దీవించును గాక. ప్రతి దినము చెప్పబడుతున్న వర్తమానానికి లోబడుతూ ఈ కరోనా పరిస్థితి దృష్టిలో పెట్టుకుని ప్రభు దగ్గర అడిగి మనం ముందుకు కొనసాగించబడదాం. ఇంకా దేవుడు ఏమేం బయలుపరుస్తారో ఆ విధంగా ముందుకు వెళ్ళడానికి మాత్రమే ప్రయత్నిద్దాం. మీరందరూ క్షేమంగా, సురక్షితంగా, ఆరోగ్యవంతులుగా ప్రభు నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఈ ఆదివారం ఇంతవరకు కూడా ప్రభు మనల్ని నడిపించారు.
మహాపరిశుద్ధుల, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభా, నీ ప్రత్యేకమైన నామమును బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ దినం మమ్మల్ని నడిపించి ఈ ఆదివారం మీ సజీవమైన, మీ చక్కని, మీ శ్రేష్టమైన ప్రభా రెక్కలు చాటిన మమ్మల్ని, మా కుటుంబాలను, మా బంధుమిత్రులు, మా స్నేహితులు, మా రక్తందికులు, మా ఆత్మీయులు, మా సంఘ బిడ్డల కుటుంబాలను మీరు నడిపించి ఆశీర్వదించి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో సురక్షితంగా క్షేమంగా ఉంచినందుకు వందనాలు. అవును ప్రభువా, దావీదు జీవితంలో జరిగినటువంటి సంఘటన ద్వారా ఆ తెగులు ఎలాగైతే బయలుదేరుతో అలాగ మళ్ళా వెనకటికి మళ్ళీ లాగున మీరు ప్రభువా అయ్యా మరి ఎలా జరిగించారనే విషయాన్ని అయ్యా మరి ప్రభువా ఈ పూట వర్తమానం ద్వారా మేము విని ఉన్నాం కనుక ఆ విధంగా ప్రతి ఒక్క బిడ్డ కూడా చేసి వారి గృహాల్లో నుంచి, వారి గ్రామాల్లో నుంచి, వారి ప్రాంతాల నుంచి, వారి పట్టణాల నుంచి, వారి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశంలో నుంచి, కంట్రీస్లో నుంచి అయ్యా పారదోలులాగున ప్రభువా మీరు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నా. సహాయం దయచేయండి అయ్యా, ఆశీర్వదించండి, దీవించండి, ఎత్తు పట్టుకోమని. దూరాన సమీపాన్ని ఎంతమంది పిల్లలైతే ఉపదేశాన్ని వింటూ ఉన్నారు, ఉపదేశముని వింటున్న ప్రతి బిడ్డని కూడా మీరు ఆశీర్వదించి మేలుతో నింపి తృప్తిపరచమని. ఇప్పుడు తన ఆదివారం అనేక మందికి ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా, మేలుకరంగా ఉంచి ప్రతి హృదయ వాంఛలను, ప్రతి ఒక్క హృదయ తలంపులను, ఆలోచన సమస్తమును కూడా మీరు గ్రహించి వాటి యొక్క అయా నడిపింపుల ప్రతి బిడ్డకి సహాయము దయచేసి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అతి వినముగా బ్రతిమాలి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. యేసుత్వమే చేయి, ప్రవేశత్వమే చేయి, ప్రవేశత్వం సంపూర్ణ విజయం, అపవాదికనంత నాశనము కలుగునుగాక, ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమేషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానముల్, హే మాహి మీద కృమ్మరించుము దేవా, క్రమ్మార ప్రేమ వర్షంబుల్ కృమ్మరించుము దేవా, ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు అన్యోన్య సహవాసము సన్నిధి మనకును, సార్వత్ర సంఘములకును, పరిశుద్ధులకును మనందరికీ తోడేండి నడిపించి ఆశీర్వదించి బలపరచునుగాక, ఆమేన్. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక.